హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 790 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,734 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 211 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,864 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిన్న మార్కెట్ పెరుగుతున్నప్పుడు కానీ ఈవెన్ ఇవాళ కూడా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ మార్కెట్ ఇలా పెరుగుతుంది, ఇదేనా ట్రాపా, లైక్ ఇలా పెరుగుతూ అగైన్ మళ్ళీ మార్కెట్ చాలా షార్ప్గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందా? బికాస్ బయట మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయని అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ కండిషన్స్ కూడా అంతా నార్మల్ అవ్వట్లేదు, బట్ స్టిల్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది? ఇదేదైనా ఒక ట్రాప్ అవడానికి పాసిబిలిటీ ఉందా? అసలు ఇలా పెరుగుతూ ఉన్న దానికి రీజన్స్ ఏంటని సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ ఓపెనింగ్ కొంత న్యూట్రల్ లోనే ఉంది. సో మార్కెట్ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే కనిపించలేదు, బట్ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది. అలా మార్కెట్స్ ని పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మొదట మనం మాట్లాడుకోవాల్సింది ఇండియాలో ఉన్న వ్యాక్సిన్, కోవాక్సిన్ రిలేటెడ్ గా యుఎస్ కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కి సంబంధించిన డైరెక్టర్ అయిన ఫౌజీ గారు కొన్ని పాజిటివ్ కామెంట్స్ కోవాక్సిన్ రిలేటెడ్ గా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మ్యూటేషన్ అనుకుంటున్నామో వీటి రిలేటెడ్గా అయితే సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్తగా మ్యూటేట్ అయిన వైరస్ గురించి మనం వింటున్నాము. ఆ వైరస్ ని కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది ఎదుర్కొంటుందని, దాని కోవాక్సిన్ సక్సెస్ఫుల్ గా న్యూట్రలైజ్ చేస్తుందని, సో ఇప్పటి వరకు వస్తున్న డేటా ప్రకారం ఈ వ్యాక్సిన్ ఎంతో ఎఫిషియెంట్ గా ఈ కొత్త మ్యూటేషన్ పై యాక్ట్ అవుతుందని అయితే అప్డేట్స్ తనకు అందుతున్నట్లయితే చెప్తున్నారు. ఇలా పాజిటివ్ కామెంట్స్ చేయడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి స్పెసిఫిక్ గా పాజిటివ్ అయితే, సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సెకండ్ వేవ్ రిలేటెడ్ గా పీక్ అనేది మీన్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం కదా, సో దాని రిలేటెడ్ గా పీక్ మీన్స్ ఆ పీక్ తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ పీక్ అనేది మహారాష్ట్రలో మే మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందని అండ్ ఎంటైర్ ఇండియాలో జూన్ మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందని అయితే అప్డేట్ చేయడం జరిగింది. 12 కంట్రీస్ లో సెకండ్ వేవ్ రిలేటెడ్ గా ఉన్న ట్రెండ్ ని అండ్ ప్రెసెంట్ ఇండియాలో కొనసాగుతున్న ట్రెండ్ ని రెండింటిని కూడా కంబైన్ చేసి మిడ్ ఆఫ్ ద జూన్ లో ఈ ఈవెంట్ రిలేటెడ్ గా పీక్ ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని సిఎల్ఎస్ఏ వాళ్ళు చేసిన అప్డేట్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ అని అనుకోవాలి. సో రీసెంట్ టైమ్స్ లో మీరు మార్కెట్ ని గమనిస్తూ ఉంటే టాప్ సైడ్ కి వెళ్ళడం అండ్ అగైన్ బాటమ్ సైడ్ 14,300 యావరేజ్ గా ప్రైస్ కి ఫాలో అవడం అండ్ అగైన్ 15,000 వరకు మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒక రేంజ్ లో మూవ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే క్వశ్చన్ అంతా కూడా ఇలా ర్యాలీ అవుతుంది కదా, ఇది ఏదైనా ట్రాపా, లేకపోతే ఇక్కడ నుంచి అగైన్ కరెక్ట్ అవడానికి కానీ, లేదంటే ఇక్కడ నుంచి అగైన్ ర్యాలీ అవడానికి కానీ ఎటు సైడ్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవర్ ద నైట్ వచ్చే అప్డేట్స్ మార్కెట్ ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, బయట అంత అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు మార్కెట్ ఈ డైరెక్షన్ లోనే వెళ్తుందని ఒక వ్యూ తీసుకోవడం కొంత కష్టం అవుతుంది. కాబట్టి లెవెల్ బేస్డ్ గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. మోస్ట్లీ ఒక డైరెక్షన్ లో కాకుండా, ఒక వ్యూ తో కాకుండా, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్ సస్టైన్ అయితే అక్కడి నుంచి ఫర్దర్ గా పాజిటివ్ వ్యూ తీసుకోవడం, లేదంటే ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అయితే పాజిటివ్ వ్యూ ని బ్రేక్ చేసి అగైన్ సెల్ సైడ్ పొజిషన్స్ తీసుకోవడం ట్రేడర్స్ అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్స్ ని మీరు గమనిస్తున్నారా? Q3 ఎలాగైతే మార్కెట్ ని సర్ప్రైజ్ చేసిందో, ఎస్టిమేట్స్ కంటే బెటర్ నెంబర్స్ ఎలా అయితే కంపెనీస్ పోస్ట్ చేశాయి Q3 లో, దానికంటే బెటర్ నెంబర్స్ Q4 లో కనిపిస్తున్నాయి. చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఎస్టిమేట్స్ కంటే బిలో నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి అనమాట. అది ఒక సెక్టార్ కి సంబంధించి కాదు, ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి ఆటో సెక్టార్ కానీ, మెటల్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ లో కూడా మనకి పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది. కాబట్టి రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉంటే అది మార్కెట్ ఒక వాల్యుయేషన్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. మీన్స్ ప్రైస్ టు ఎర్నింగ్స్ లో మనకి డినామినేటర్ లో ఎర్నింగ్స్ ఉంటాయి కదా, సో ఎర్నింగ్స్ పెరిగే కొద్దీ ప్రైస్ టు ఎర్నింగ్స్ పీఈ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వస్తున్న బెటర్ ఎర్నింగ్స్ అన్ని కూడా స్టాక్స్ ఒక పీఈని అండ్ ఈవెన్ ఇండెక్స్ ఒక నిఫ్టీ ఒక పీఈని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి బెటర్ ఎర్నింగ్స్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తాయన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నది, గ్లోబల్ మార్కెట్స్ ఎక్కువగా ర్యాలీ అయ్యాయి, బట్ ఇండియాలో అన్సర్టనిటీ ఉండడం కారణంగా ఆ ర్యాలీలో మన మార్కెట్స్ పార్టిసిపేట్ చేయలేదు. కేసెస్ రిలేటెడ్ గా మనకున్న అన్సర్టనిటీ క్లియర్ అయితే దాని ప్రీవియస్ గా గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ అవుతున్నప్పుడు మన మార్కెట్ కరెక్ట్ అయింది కదా, ఆ గ్యాప్ ని ఫిల్ చేసే ప్రయత్నం కూడా ఇండియన్ మార్కెట్ చేయడానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నేను చూస్తున్నంత వరకు అయితే రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అది మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ తీసుకున్న ర్యాలీలో మన మార్కెట్స్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. ఈవెన్ ఇప్పటికి కూడా పార్టిసిపేట్ చేయనట్టే. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని ఏ ఫ్యాక్టర్స్ అయితే నెగిటివ్ గా మూవ్ చేశాయో ఆ ఫ్యాక్టర్స్ ని సిఎల్ఎస్ఏ వాళ్ళు అనాలిసిస్ చేస్తూ జూన్ హాఫ్ లో ఈ కండిషన్ కంట్రోల్ లోకి వస్తుందని వాళ్ళు అప్డేట్ చేయడం అనేది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని పాజిటివ్ సైడ్ అయితే తీసుకువెళ్తున్నాయి. కాబట్టి ఇది క్లియర్ గా గుర్తుంచుకోండి. డైరెక్షన్ తీసుకోవడం అనేది కొంత డిఫికల్ట్ గా ఉంటుంది ఇలాంటి అన్సర్టనిటీ ఉన్న ఈవెంట్స్ లో. మార్కెట్ ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్స్ ని ముందుగానే డిస్కౌంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంటుందో, స్ట్రాంగ్ గా ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతుంటుందో మనం ఆ డైరెక్షన్ తీసుకోవడమే బెటర్ ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ సైడ్ ఉంటే. బట్ వెరాజ్ మీరు ఇన్వెస్టర్ అయితే మాత్రం ప్రీవియస్ వీడియోస్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం, ఫాల్ ను ఒక ఆపర్చునిటీలో చూడండి. ఇలా ఫాలో అవుతున్న ప్రతిసారి మీరు కొంత రిస్క్ తీసుకునే వాళ్ళైతే ఫైనాన్షియల్స్ ని ఎక్కువ పిక్ చేయొచ్చు, బికాస్ ఫాలో అవుతున్నప్పుడు వాటిల్లోనే ఎక్కువ కరెక్షన్ కనిపిస్తుంది. వెరాస్ కొంత సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్, ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే రిస్క్ తగ్గుతుంది. మీకు గుర్తుందా, జొమాటో ఐపీఓ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఇన్ఫో ఎడ్జ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. బికాస్ జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళకి 18.4% దగ్గరగా వాటా ఉందన్నమాట. ఇవాళ వచ్చిన అప్డేట్, జొమాటో వాళ్ళు డిఆర్హెచ్పీని అయితే ఫైల్ చేయడం జరిగింది.
సో కంపెనీ డిఆర్హెచ్పిని ఫైల్ చేసిందంటే విత్ ఇన్ 3 months లోపు ఆర్హెచ్పిని కూడా ఫైల్ చేస్తుంది. నెక్స్ట్ ఐపీఓగా మార్కెట్లోకి వస్తుంది. సో జొమాటో అయితే మార్కెట్లోకి ఐపీఓగా రాబోతుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ జొమాటో గురించి మాట్లాడుకునే ముందు ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు జొమాటోని నియర్లీ $5.4 billion వాల్యుయేషన్లో ఇన్ఫో ఎడ్జ్ స్టాక్ ప్రైస్లో వాల్యూ చేయడం జరిగిందనమాట. సో ప్రీవియస్గా జొమాటో వాళ్ళు ఫండ్ రైజ్కి వెళ్ళడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చేసిన ఫండ్ రైజింగ్ ప్రకారం జొమాటో అనేది $5.4 billion కంపెనీ. కాకపోతే ప్రెసెంట్ వస్తున్న ఎస్టిమేట్స్ ప్రకారం జొమాటో వాళ్ళు $8 to $9 billion వాల్యుయేషన్లో మార్కెట్లోకి ఐపీఓగా రావడానికి పాసిబిలిటీ ఉంటుందని. మీన్స్ ఇయర్ స్టార్టింగ్లో $5.4 billion వాల్యుయేషన్లో ఉన్న కంపెనీ నెక్స్ట్ $8 to $9 billion వాల్యుయేషన్ని ఐపీఓ ద్వారా ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో దీంతో ఇన్ఫో ఎడ్జ్ అనేది కొంత ఫోకస్లో ఉంటుంది. సో వాళ్ళు ఏ వాల్యుయేషన్లో వస్తున్నారు, ఒకవేళ ఎక్స్పెన్సివ్గా వస్తుంటే అంత ఎక్స్పెన్సివ్గా వస్తున్నా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ దొరుకుతుందా, స్ట్రాంగ్ రెస్పాన్స్ దొరుకుతుందా, పాజిటివ్ రెస్పాన్స్ దొరుకుతుందా అని. ఇఫ్ అలా దొరుకుతుంటే అది ఇన్ఫో ఎడ్జ్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ మార్ఫన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రొడక్ట్స్ ని మోస్ట్లీ మీరు చూసే ఉంటారు. కాకపోతే ఇవాళ ఒక అప్డేట్ రావడం జరిగింది. అది 10:40 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో కూడా కనిపిస్తుంది. ఈ అప్డేట్ ఒక మీనింగ్ ని గమనిద్దాం. స్విట్జర్లాండ్ కి సంబంధించిన కార్నెట్ గ్రూప్ వాళ్ళు $100 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, అందులో మార్ఫన్ ల్యాబ్స్ లో $32.5 million దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి నియర్లీ 58.5 million షేర్స్ దగ్గరగా మార్ఫన్ ల్యాబ్స్ లో తీసుకోబోతున్నారని అయితే అప్డేట్ వస్తుంది. డబ్బుల్ని రేస్ చేస్తున్నామని చెప్పిన తర్వాత మేనేజ్మెంట్ మీన్స్ ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఇచ్చిన అప్డేట్, వీళ్ళు ఈ డబ్బులతో వీళ్ళ R&Dని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారని, అండ్ R&Dని ఇంప్రూవ్ చేస్తూ వీళ్ళొక ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయాలనుకుంటున్నారని, అలా డెవలప్ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యుఎస్ఎఫ్డిఏ ఒక అప్రూవల్తో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, నెక్స్ట్ అలా తయారు చేస్తున్న ఏపీఐస్ వీళ్ళు యుఎస్ అండ్ జపాన్కి కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇలా వస్తున్న డబ్బులతో ఈ కంపెనీ రిలేటెడ్గా ఎలాంటి గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మేనేజ్మెంట్ మీన్స్ ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ చేసిన అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ మూవ్ తీసుకొచ్చాయి అనుకోవాలి. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళు నిన్న 15,000 crores దగ్గర $2 billion దగ్గరగా ఫండ్ రైజ్ చేయడానికి ఇవాళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసుకుంటున్నారు అనుకున్నాం కదా. సో ఆ బోర్డ్ మీటింగ్ లో $2 billion ఫండ్ రైజ్ రిలేటెడ్ గా బోర్డ్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో కమింగ్ డేస్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15,000 crores దగ్గరగా ప్రైవేట్ అలాగే పబ్లిక్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి మనీని అయితే రైజ్ చేస్తుందని ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గోవా వాళ్ళు లాక్డౌన్ అయితే అనౌన్స్ చేశారు. April 29th నుంచి May 2nd వరకు 4 days వరకు స్ట్రిక్ట్ గా లాక్డౌన్ ఉంటుందని అక్కడ గవర్నమెంట్ అప్డేట్ చేయడంతో అక్కడ బిజినెస్ ఎక్కువగా చేసే డెల్టా క్రాప్ షేర్ ప్రైస్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో Q4 నెంబర్స్ ని కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి. అవి ఎలా ఉంటున్నాయని మనం న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఒక 8 స్టాక్స్ దగ్గరగా మనీ కంట్రోల్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. రీసెంట్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే బాగున్నాయని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ స్టాక్స్ ని సెలెక్ట్ చేశారు అంటున్నారు. ఆ స్టాక్స్ నేమ్స్ ని చూస్తే బజాజ్ కన్స్యూమర్స్, టీవీఎస్ మోటార్స్, సైంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, విప్రో అండ్ ఫర్దర్ గా కూడా అవి టార్గెట్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని మనీ కంట్రోల్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేపీఆర్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. కేపీఆర్ మిల్స్ నెంబర్స్ రాగానే 234 అరౌండ్ కేపీఆర్ మిల్స్ నెంబర్స్ బాగున్నాయని టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో స్టాక్ ప్రైస్ లో కూడా మనకి స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ 882 crore దగ్గరగా ఉంటే ఇప్పుడు 1130 crore దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ అయితే సంపాదించుకున్నారు. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ దగ్గరకు వస్తే లాస్ట్ ఇయర్ 81 crore దగ్గరగానే వీళ్ళకి నెట్ ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు 186 crores దగ్గరగా వీళ్ళకి నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఈవెన్ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ని వీళ్ళు జనరేట్ చేస్తూ ఉండడంతో వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ తర్వాత స్టాక్ ప్రైస్ టాప్ సైడ్ అయితే మూవ్ అవడం జరిగింది. ఈవెన్ వీళ్ళు 75 paise per share డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెక్స్ట్ దిగ్విజయ్ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ 36% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 95% దగ్గరగా గ్రో అయింది. ఈవెన్ వాల్యూమ్స్ కూడా 30% దగ్గరగా గ్రో అయ్యాయి అంటున్నారు. సో ఈ సిమెంట్ కంపెనీస్ కి వాల్యూమ్స్ కూడా ఇంపార్టెంటే. మార్జిన్స్ 28% దగ్గరగా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తూ డివిడెండ్ ని కూడా 2.5 rupees per share గా అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. కంపెనీ స్టాక్ ప్రైస్ పెద్దగా మూవ్ అవ్వలేదు, బట్ రిజల్ట్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మూవ్ అయిన స్టాక్స్ లో టీవీఎస్ మోటార్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది. ఒక పాయింట్ లో 664 వరకు రైజ్ అయింది అనమాట. సో ప్రీవియస్ క్లోజ్ తో పోలీస్ 17.25% హైక్ అయితే వెళ్ళడం జరిగింది. September 2014 నుంచి ఇప్పటి వరకు ఇంట్రాడే సెషన్స్ లో ఎప్పుడు కూడా టీవీఎస్ మోటార్ ఇంతలా గెయిన్ అవ్వలేదు. వీళ్ళ Q4 హైలైట్స్ ని ఇక్కడ మీరు గమనించవచ్చు. రెవెన్యూస్ 53% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయితే వీళ్ళ ప్రాఫిట్ 4 times దగ్గరగా మల్టిప్లై అయిందనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 74 crore ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 289 crore వీళ్ళు ప్రాఫిట్ అయితే మేక్ చేశారంటున్నారు. స్పెషల్లీ వీళ్ళ 2-wheeler అండ్ 3-wheeler సెగ్మెంట్ లో సేల్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 47% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యంటున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళు మార్కెట్ షేర్ ని కూడా పెంచుకున్నారంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఆటోస్ వాళ్ళు అయితే ప్రైజెస్ అయితే హైక్ చేశారు. బట్ వీళ్ళు హైక్ చేసిన ప్రైజెస్ కారణంగా మార్జిన్స్ లో ఇంపాక్ట్ పడకుండా డబుల్ డిజిట్ మార్జిన్ వీళ్ళు మెయింటైన్ చేయగలిగారని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయిన వాటిలో బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. స్టాక్ ప్రైస్ నియర్లీ 8% దగ్గరగా మూవ్ అవడం జరిగింది. వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు. కాకపోతే ఫైనాన్షియల్స్ కి వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ మంత్స్ లో నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో వీళ్ళ రిజల్ట్స్ వీక్ గా ఉంటాయని, వీళ్ళ రిజల్ట్స్ లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ క్వాలిటీ అనేది చాలా వీక్ గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశారు.
కాకపోతే వీళ్ళు అసెట్ క్వాలిటీని ప్రీవియస్గా ఇచ్చిన ఎస్టిమేట్స్ కంటే బెటర్గా పోస్ట్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ నెంబర్స్లో మనకి పెద్దగా గ్రోత్ కనిపించదు. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 2.4% దగ్గరగా ఫాలో అయితే నెట్ ప్రాఫిట్ 42% దగ్గరగా గ్రో అయింది. కాకపోతే లాస్ట్ టైం వీళ్ళు ప్రావిజన్స్ ఎక్కువగా చేశారనమాట. లాస్ట్ టైం 1950 crore దగ్గరగా ప్రావిజన్ చేస్తే ఇప్పుడు 1231 crore చేశారు. కాబట్టి ప్రాఫిట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. 42% జంప్ ప్రాఫిట్ సైడ్ మనం కొంత న్యూట్రల్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అసెట్ క్వాలిటీ. లాస్ట్ టైం 2.86% వరకు వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తే, ప్రొఫార్మా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని వీళ్ళు అప్డేట్ చేస్తే ఇప్పుడు అది 1.79% అని మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ టైం 1.22% దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అప్డేట్ చేస్తే ఇప్పుడు కేవలం అది 0.75 వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఏ సెగ్మెంట్స్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా బజాజ్ ఫైనాన్స్ కున్నాయని గమనిస్తే ఆటో ఫైనాన్స్ రిలేటెడ్గా 9.3% దగ్గరగా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బజాజ్ ఫైనాన్స్ ఉంది. అండ్ వీళ్ళకి సంబంధించిన ఏ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళు ఎంతెంత అసెట్ అండర్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆ సెగ్మెంట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎలా ఉందనేది కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. సో ఎస్టిమేటెడ్ కంటే అసెట్ క్వాలిటీ బెటర్గా ఉండడం అనేది బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ప్రైస్ అయితే పాజిటివ్గా మూవ్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,780 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,950 దగ్గర. ఈ ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ మనం ప్రీవియస్గా గమనించిన ఇంపార్టెంట్ రేంజ్ 15,020 to 15,040 ఆ 20 పాయింట్ రేంజ్లో రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 33,260 అండ్ రెసిస్టెన్స్ 34,320. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ డేస్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్న రేంజ్ 14,200 to 14,800 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో నిఫ్టీ క్లోజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. బట్ ఇవాళ 14,800ని బ్రేక్ చేసి టాప్ సైడ్కి అయితే నిఫ్టీ మూవ్ అయింది. సో అబౌవ్ 14,800 మార్కెట్ ట్రేడ్ అవుతున్నంత వరకు కూడా రేపు నిఫ్టీ రిలేటెడ్గా ఒక పాజిటివ్ వ్యూని అయితే మెయింటైన్ చేయొచ్చు. సో ఈ ఫీల్ ఇక్కడ అన్వైండింగ్ జరుగుతూ నిఫ్టీ అలా మూవ్ అవడానికి ప్రయత్నిస్తే నెక్స్ట్ మీకు 15,000 దగ్గర డేటా అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది. సో నేను ఈ కాంట్రాక్ట్ని ఒకటే కాదు, రేపు ఎక్స్పైర్ అవుతున్నదే కాదు, నెక్స్ట్ మంత్కి సంబంధించిన ఫస్ట్ వీక్ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని కూడా కంబైన్ చేస్తే చెప్తున్నాను. 15,000 టాప్ సైడ్కి వెళ్తున్న ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకు 14,700 దగ్గర డేటా స్ట్రాంగ్ అనే బిల్డ్ అవుతుంది. బట్ ఇతర ఎక్స్పైరీకి సంబంధించిన కాంట్రాక్ట్స్ని కూడా మనం కంబైన్ చేస్తుంటే 14,500 అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది. సో 14,500 to 15,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో నెక్స్ట్ కమింగ్ డేస్లో నిఫ్టీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. బట్ రేపటి ఎక్స్పైరీ గురించే మాట్లాడితే 14,700 to 15,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో నిఫ్టీ ఎక్స్పైర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.